హలో బ్రదర్స్, నమస్తే. రైట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ ఫ్యూచర్లో ఏ విధమైన వీడియోలు వస్తాయో ఈ వీడియో చూడడం ద్వారా మీకు తెలుస్తుంది. అయితే మన ట్రేడింగ్ ఛానల్, యాక్సిడెంటల్ ట్రేడర్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో నేను ఏ విషయాలైతే చెప్పాలని అనుకుని చెప్పలేకపోయినా అట్లాంటి విషయాలు ఈ వీడియోలో చెప్పగలుగుతాను. నా పేరు మీకు తెలుసు, రామకృష్ణ అని తెలుసు, కానీ వెనకాల చిన్న తోక ఉంటుంది. ఆ తోక నేను ఎప్పుడు చెప్పలే, ఎందుకంటే నా మెంటాలిటీ అనేది ఈ భూమి మీద మనుషులందరూ సమానం వేరా బై అనే థాట్ తోటి ఉంటుంది. ఓకే, రెండవది ఈ కులగజ్జి నా కొడుకులను, మత గజ్జి నా కొడుకులను నేను సపోర్ట్ చేయ. ఓకే, ఇట్లాంటి నా కొడుకులను గట్టిగా వేసుకునే విధంగా కూడా వీడియోలు అనేది చేస్తాం. జస్ట్ ఈ మతాల పేరేపి ఓకే, ఈ మనుషులను అంధకారంలో ముంచుతూ అమాయకులను మోసం చేసే భయపెట్టి కానీ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కానీ, డబ్బు ఆశ చూపించి కానీ, ఈ విధంగా ఎవరెవరైతే మోసాలకు పాల్పడుతారో వాళ్ళందరినీ కూడా ఆ మోసాలన్నింటిని కూడా బయటకు తీసుకొచ్చి మీకు కనివిప్పు చేసేలాగా వీడియోలు అనేది ఇచ్చేస్తారు. ఓకే, అయితే మన ఛానల్లో వచ్చే వీడియోలు కొంతమందికి అఫెండివ్గా ఉండొచ్చు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లలో ఉన్న మీరే కొట్టుకునే విధంగా ఉండొచ్చు. నా మైండ్లో ఏ విషయాలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నా అవన్నీ విషయాలు వీడియో రూపంలో కనుక బయటకు వస్తే ఈ వీడియోల వల్ల కొన్ని లక్షల మంది కూడా కొట్టుకుని సచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అంత డేరింగ్గా డాషింగ్గా ఉంటాయి. ఓకే, ఛానల్ కూడా ఎగిరిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థాట్ ఎక్కడి నుంచి వీడియోలు మొదలుపెట్టి ఎక్కడికి హై డోస్లో వెళ్ళిపోతాయి అనేది మీరు చూస్తూ ఉంటారు మెల్లమెల్లగా. ఓకే, మెల్లమెల్ల ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాం మిమ్మల్ని. భూమి మీద మనం మనిషిగా పుట్టినందుకు ఏ విధంగా ఆలోచించాలి, స్వతంత్రంగా ఎలా బతకాలి, పనికి మాలిన విషయాలను ఏ విధంగా మైండ్లోకి వెళ్ళి తీసేయాలి, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈ దేవుడి కాన్సెప్టు, దయ్యం కాన్సెప్టు, మతం కాన్సెప్టు, ఇట్లా అన్ని విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వీడియో చేసుకుంటాం. చెప్పినా కదా, చాలా రా టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. రా అంటే కచ్చా ఉంటాయి. ఓకే, ఫిల్టర్ లేకుండా ఉంటాయి వీడియోలు. పొరపాటున సోషల్ మీడియాకు కూడా సెన్సార్ ఉంటే నేను అప్లోడ్ చేసిన ఒక్క వీడియో కూడా బయటకు రాదు. ఓకే, అట్లాంటి వీడియోలు ఉంటాయి మన ఛానల్లో. ఓకే, పొరపాటున సెన్సార్ ఉంటే కనుక సోషల్ మీడియాకు నేను అప్లోడ్ చేసే ఒక్క వీడియో కూడా బయటకు రానియరు. అట్లా ఉంటాయి మన వీడియోస్. ఓకే, ప్లస్ డిప్రెషన్ అంటే ఏంది, ఒక మనిషి మానసికంగా ఎందుకు ఇబ్బంది పడతాడు, డిప్రెషన్లోకి ఎందుకు కూరుకుపోతాడు, దానికి సమాజం ఎంత బాధ్యత వహిస్తుంది, ఇంత కారణమవుతుంది, మనుషులు సైకోలుగా ఎందుకు మారుతారు, మరి సైకోలుగా మారడం వల్ల తప్ప దాని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా, వాళ్ళు క్యూర్ కావాలంటే ఈ సమాజం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి బాధ్యత వహించాలనేది కూడా మన ఛానల్లో వీడియోలు చేసుకుంటాం. సమాజంలో జరిగే నేరాలు, క్రైమ్స్, దాని వెనుకాల ఉన్న కిల్లర్ సైకాలజీ, వాడు ఆ విధంగా ఎలా ఆలోచించగలిగిండు, ఒక క్రైమ్ అనేది ఏ విధంగా చేయగలిగిండు, భౌతిక ప్రపంచంలో నివసించే వ్యక్తికి, ఊహా ప్రపంచంలో నివసించే వ్యక్తికి ఇద్దరి మెంటాలిటీ మధ్య తేడా అయిందనేది కూడా మనం వీడియోలలో తెలుసుకుంటాం. ఓకే, దాంతోపాటు బిజినెస్ మెంటాలిటీ, ఒక బిజినెస్ చేయాలంటే బిజినెస్ మ్యాన్ ఏ విధంగా ఆలోచిస్తాడు, కస్టమర్ సైకాలజీ ఏ విధంగా తెలుసుకుంటాడు, వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తాడు, నిజాయితీ చేసే వాళ్ళు ఏ విధంగా చేస్తారు, మోసం చేసే బిజినెస్ సైకాలజీ ఉన్నాడు ఏ విధంగా మోసం చేస్తాడు కస్టమర్లు అనేది, అలాంటి వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాం. ప్లస్ ఈ దేశాన్ని పాలించే దొంగ లంగా రాజకీయ నాయకుల గురించి కూడా మనం వీడియోలు చేసుకుంటాం. ప్లస్ దొంగతనం చేసేటోడు దొంగ అని అంటాం, కానీ పోలీసుడే దొంగతనం చేస్తే వాడిని దొరకబెట్టేటోడు ఎవడు, ఎవడకన్నా దొరుకుతాడా, వాని కేసు వాడే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఇట్లాంటి లుచ్చా పోలీసుల గురించి కూడా వీడియోలలో మాట్లాడుకుంటాం. ప్లస్ మన దేశంలో పనికిమాలిన ఏ రకంగా కూడా ఉపయోగపడిన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, దాని వెనకాల నడిపించే లుచ్చనా కొడుకుల గురించి కూడా మనం ఈ వీడియోలు అనేది చేసుకుంటాం మన ఛానల్. ఓకే, ప్లస్ ఈ చదువుకొని లంజా కొడుకులు వాళ్ళ పుట్టే పిల్లలు కానీ ఏదైనా మానసిక రోగానికి గురైతే, ఏదైనా సైకలాజికల్గా వాళ్ళకి వచ్చిన ఒక ప్రాబ్లం వల్ల వాళ్ళు డిప్రెషన్లోకి కూరుకుపోతే దానికి చేతబడి అని పేరు పెట్టి ఆడంతేరా బై అట్లనే ఉంటాడని నుదుటి మీద స్టాంప్ వేసి ఆయన జీవితాన్ని సంకనాకిచ్చే లుచ్చనా కొడుకులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ గురించి కూడా మనం వీడియోలు అనేది చేసుకుంటాం. ఓకే, అయితే మీకు ఆల్రెడీ ఓవరాల్గా అర్థమైంది అనుకుంటా మన ఛానల్లో ఏ వీడియోలు రాబోతున్నాయి. మెయిన్గా సైకాలజీ మీద బాగా ఫోకస్ చేస్తాం, క్రైమ్ మీద బాగా ఫోకస్ చేస్తాం. చాలా భయంకరంగా ఉండొచ్చు వీడియోలో రాను ఎందుకంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం కాబట్టి, మన ఓపెన్ మైండ్ కాబట్టి, నోరు ఫిల్టర్ లేదు కాబట్టి ఎట్లా వస్తాయి కూడా నాకు కూడా తెలియదు. ఛానల్ మానిటైజేషన్ కాగానే ఎగిరిపోయే సందర్భాలు కూడా ఉండొచ్చు. కాబట్టి నచ్చిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నచ్చిన వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. ఒక 1 వీక్లో మంచి కంటెంట్ రెడీ చేసుకుని మెల్లమెల్లగా హ్యూమన్ సైకాలజీ నుంచి స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం. బై.